హాయ్ ఎవరివన్. సో నేనైతే బాగున్నాను. సో ఐ హోప్ మీరు కూడా అందరూ బాగుంటారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి అందరూ మనం వీక్ అంతా మనము వర్క్ చేసి బాగా టైర్డ్ అయిపోయి ఉంటాం కదా. సో సాటర్డే సండే వచ్చిందంటే ఎక్కడో దగ్గరికి వెళ్ళాలనుకుంటాము, చిల్ అయ్యేదానికి లేదంటే రిలాక్స్ అయ్యేదానికి. సో మేమైతే ఉండేదైతే బెంగళూరు. సో ఇక్కడైతే మేమైతే ఎక్కడైనా వెళ్ళాలి, ఈ రిలాక్స్ టైంలో ఎక్కడైనా టైం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మేమైతే ఏంటంటే దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ ఎక్కడైనా ఉంటే సో వాటికైతే వెళ్తుంటాం అనమాట. సో ఈరోజు వచ్చి నేనైతే ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అది వచ్చి సో మాకు నియర్ బైలో బెంగళూరు నియర్ బై లొకేషన్లో సో ఐ థింక్ 40-50 కిలోమీటర్స్ లోపల ఏవైనా వాటర్ ఫాల్స్ ఉంటే కూడా నెక్స్ట్ టైం కూడా అన్నీ చూపిస్తాను మీకు. సో మీరు కూడా విజిట్ చేయొచ్చు. అది ఎట్లాగా, అది ఏ వాటర్ ఫాల్స్, ఆ వాటర్ ఫాల్ నేమ్ ఏంది, ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు అంటే చెప్పాను కదా 40-50 కిలోమీటర్స్ బిలోనే చూపిస్తానండి. సో నాకు వీలైనంత వరకు. సో ఈరోజైతే ఒక కొత్త వాటర్ ఫాల్స్కి అయితే చూపిపోతున్నాను. సో అది స్మాల్ వాటర్ ఫాల్సే, బట్ ఏంటంటే మనకున్న టైంలో చిల్ అయ్యేదానికి రిలాక్స్ అయ్యేదానికి నేను చూపిస్తాను. సో అది ఎట్లా వెళ్ళాలి, బ్యాగ్ నుంచి ఏ సైడ్ ఉంటుంది, ఎన్ని కిలోమీటర్స్. సో నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో కూడా గూగుల్ మ్యాప్ ఇస్తాను అనమాట, పర్టికులర్ లొకేషన్ అనేది. సో అక్కడికైనా దానికి క్లిక్ చేసినప్పుడు పర్టికులర్ గూగుల్ మ్యాప్కి వెళ్ళిపోతే డైరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది అనమాట. సో మనైతే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం, వెళ్తూ మాట్లాడుకుందాం, ఓకేనా? చలో. సో ఇక్కడ మన రైడ్ అయితే స్టార్ట్ చేసి చాలాసేపు అయిందనమాట. సో నేను ఎందుకు చెప్పలేకపోతానంటే, సో నేను ఆల్రెడీ అనేకల్ అనే విలేజ్కి వచ్చేసాను. సో ఈ అనేకల్ విలేజ్ ఎక్కడుందంటే బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 20-25 కిలోమీటర్స్లో ఉందన్నమాట. హొసూర్ రోడ్ ద్వారా తీసుకొని వస్తే సో విలేజ్ అనేది అనేకల్ విలేజ్ అనేది వస్తుంది. సో అక్కడి నుంచి మనము రైట్ టర్న్ అయితే తీసుకోవాలి. సో ఫ్లైఓవర్ నుంచి. సో అక్కడి నుంచి అనేకల్ విలేజ్ నుంచి ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ ఉంది ఇది ఈ వాటర్ ఫాల్స్ అనేది. సో నేను వాటర్ ఫాల్స్ గురించి చెప్పలేదు. వాటర్ ఫాల్స్ వచ్చి ముత్యాల మడుగు వాటర్ ఫాల్స్ అనమాట. ఇది ఈ ముత్యాల మడుగు వాటర్ ఫాల్స్ అనేది చిన్న వాటర్ ఫాల్స్, బట్ ఏంటంటే వన్ డే ట్రిప్కి మనం ఎక్కడికైనా చూస్తుంటే ఇదైతే మనమైతే యూజ్ చేసుకోవచ్చు వాటర్ ఫాల్ అది. కానీ సో ఎక్కడికైతే ఇది రోడ్ అనేది ఘాట్ రోడ్ అనమాట. చాలా విలేజ్ల్లో నుంచి లోపల నుంచి నాకు చూపించింది. సో నేనైతే కరెక్ట్ అయినా కాదా భయపడుతూ వెళ్ళామన్నమాట. సో ఎట్టకేలకైతే మనమైతే ముత్యాల మడుగు అనే దానికి వెళ్ళామన్నమాట. ఇదే అనమాట రోడ్ అయితే ఇదే. కానీ మీరైతే నేను బైక్ కానీ పెట్టుకున్నాను గూగుల్ మ్యాప్లో. సో బైక్ అని పెట్టుకుంటున్నాను, మీరైతే కార్వే అని పెట్టుకోండి. సో కార్వేలో అయితే మెయిన్ రోడ్ ఉందన్నమాట. మెయిన్ రోడ్ తీసుకెళ్తుంది. సో నేను బైక్ రూట్ పెట్టాను కాబట్టి నాకు ఇట్లాగా విలేజ్ ఇన్సైడ్ నుంచి చూపించింది. సో ఎనివే ఈ ఘాట్ రోడ్ అయితే చూశారు కదా. ఏంటంటే చూడండి, నేను ఒక్కడనే ఉంటున్నాను, కానీ అప్పుడప్పుడు ఎక్కడో ఒక దగ్గర వెహికల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇదైతే ఆల్మోస్ట్ అయితే మనమైతే వచ్చేసాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి సో ఇక్కడ మీకు ముందైతే ఒక బార్గెట్ కనిపిస్తుంది కదా. సో ఆ బార్గెట్ కాడ ఏంటంటే సో ఇదంతా ఎంట్రన్స్ అంతా. ఇది మనం ముత్యాల మడుగు అనే వాటర్ ఫాల్స్కి ఇది ఎంట్రన్స్ అంతా. సో వాళ్ళైతే మా దగ్గర 25 రూపీస్ స్టార్ట్ చేస్తారు ఎంట్రీకి. సో ఇది కాకుండా మళ్ళీ లోపల కూడా మనకు అయితే ఉందన్నమాట బైక్ పార్కింగ్కి వచ్చేసరికి వాళ్ళైతే మళ్ళీ సపరేట్గా 20 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. సో ఇదైతే మేము వెనకాల వచ్చేసినాము, స్టార్టింగ్లో మర్చిపోయాము. సో వెనకాల వచ్చేసినాము. సో లోపల నుంచి బయటకు వెళ్ళేది అప్పుడు ట్యాక్సీ అనిపిస్తుంది అనమాట. సో ఇదైతే లోపల అయితే చాలా బాగుంది. సో పార్కింగ్ కానీ, కాకపోతే మీకు ఏమైనా తినే పదార్థాలు అలాంటివి ఏమైనా ఉంటే మనకు జాగ్రత్త అండి. సో ఎందుకంటే ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో కోతులు చేతిలో నుంచే లాక్కుని వస్తున్నాను వీడియో. ఇది మయూరి ఇన్ఫ్రాంగా అనే హోటల్ వాళ్ళైతే మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో లోపలైతే వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోదాం. సో ఇదైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే సో ఇది మెట్ల మార్గం అనేది ఉందన్నమాట. సో ఈ మెట్లు అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. సో ఇక్కడైతే చాలా ఉన్నాయి. మనమైతే కిందకి చాలా దిగి వెళ్ళాల్సి ఉంటుంది. స్టెప్స్ కూడా హైట్ అనేది చాలా ఎక్కువ ఉంది.
సో ఇక్కడైతే మంచిగా ఉందన్నమాట. కానీ వర్షం పడే సూచనలు అయితే మాకు కనిపించాయి. సో మేము వెళ్ళేటప్పటికి మబ్బు అయితే చాలా మూసుకొనిందనమాట. ఎప్పుడు పడుతుంది భయపడతా ఉన్నాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకైతే పక్కనే ఇలాంటి ఒక అంటే కూర్చోడానికి, అంటే ఇప్పుడు మెట్లు దిగి చాలా అలసిపోయిన కూర్చొని ఆహ్లాదకరంగా వేయించడానికి మాత్రమే సో ఎట్లాగైతే కూర్చోవచ్చు. సో ఇక్కడైతే మనకైతే ఇక్కడి నుంచి వ్యూ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ కొండలు, ఈ లోయ అయితే చాలా లోతున్నట్టుంది. సో ఈ కొండలు చూస్తుంటే మటుకు చాలా, అక్కడ గాలి కూడా ఎక్కువ వీస్తుంది. సో కొండ ప్రాంతం కదా, సో మేబీ గాలి అనేది ఎక్కువ ఇట్లాగే ఉంటుందేమో. అది కాక మబ్బు వేస్తుంది కాబట్టి ఇంకా మనకైతే ఎక్కువ చూపిస్తుంది గాలి అనేది. సో ఇదైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొండలు, ఈ చెట్లు, అంటే రియల్ నేచర్ అనేది మనకు ఆ ఎయిర్ అనేది తగులుతుంది అనమాట. ఇప్పుడైతే మనం సిటీస్లో ఉండేవాళ్ళం కాబట్టి ఆ ఎయిర్ అనేది ఇక్కడ ఎయిర్కి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఎక్కడి నుంచి అయితే మనం మరి ఇంకా కిందకి వెళ్ళిపోదాం. ఫైనల్గా కిందకైతే దిగుతున్నాము. సో మళ్ళీ మాకైతే మధ్యలో వర్షం పడింది. సో అందువల్ల మేము అక్కడే ఆగామన్నమాట. సో ఈ బస్సు చినుకులకి, సో ఆ మబ్బులకి, ఆ కొండ చూడండి ఒకసారి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఒకసారి అయితే నేచర్ని ఆస్వాదించండి. నేను కింద మ్యూజిక్ అయితే మ్యాచ్ చేయటం లేదు. సో సింపుల్గా చూపిస్తున్నాను మీకైతే. సో వర్షం అయితే పడడం వల్ల అనేది మేఘాలు అయితే చాలా క్రౌడీగా ఉండడం వల్ల సో చాలా అంటే చాలా వెళ్ళిపోతున్నట్టు, ఆ కొండల నుంచి వెళ్తున్నట్టు చాలా అయితే బాగా కనిపించింది. నాకైతే బాగా పోయినందుకైతే సాటిస్ఫై అయ్యాను అనిపించింది. సో ఇదైతే బాగానే ఉంది. సో వన్ డే ట్రిప్ అలాంటి వాటికైతే మనలాంటి వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. వన్ డే ట్రిప్ అయితే సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అంతా వచ్చేయచ్చు. సో ఇంకోటి నేను ఇచ్చేది ఏంటంటే, సో ఫుడ్ అనేది అక్కడ దొరకదండి. సో ఫుడ్ అనేది మీరైతే ముందుగానే ప్లాన్ చేసుకోండి. మీరు ఎంతసేపు ఉండాలనుకుంటున్నారు దాన్ని బట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకు ఉండొచ్చు. ఆఫ్టర్నూన్ కూడా ఎక్కువ ఉండేసి పోవాలనుకుంటే ఫుడ్ అయితే మీరైతే క్యారీ చేయండి. సో అదైతే బెటర్, నేనైతే ముందుగానే చెప్తాను. ఎందుకంటే మేము ఫుడ్కి అయితే చాలా అంటే అక్కడ ఏం లేవు అసలు, ఒక్క షాప్ అనేది లేదు. ఏదో కూలింగ్ షాప్ ఉంది, అది కూడా రేట్లు అనేవి చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మీరైతే ఫుడ్ అయితే క్యారీ చేయండి. మేమైతే ఫుడ్ అయితే తీసుకెళ్ళాము. సో ఇక్కడైతే ఉంటుందో ఉండదో అనుకుంటా, ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా తీసుకెళ్ళాము అనమాట. మేమైతే ఫుడ్ అయితే మీరు కూడా అయితే ఫుడ్ అయితే క్యారీ చేయండి, అక్కడైతే ఏమి ఉండదు. సో ఆల్మోస్ట్ మనం కిందకైతే వచ్చేసాం అనమాట. సో చూడండి, సో ఈ మెట్లు ఎక్కి దిగడానికే కొంచెము స్ట్రెస్ లాగా ఫీల్ అవుతాం అనమాట. ఎక్కువ మెట్లు అయితే మనం ఎక్కువ మెట్లు ఎక్కినప్పుడు ఎలా ఫీల్ అవుతామో, ఇక్కడ దిగినప్పుడు కూడా అదే ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఎక్కువ అలసిపోయినట్టు అనిపిస్తుంది. సో ముందుకెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత ఆనందంలో ఇదైతే మర్చిపోతాం అనమాట మనమైతే. సో ఒకసారి ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసాము. సో కిందకి వెళ్ళిపోయి పైన చూపించినది అలాంటిదే ఇంకోటి ఇక్కడ పెట్టారు. సో ఎక్కువసేపు అలసిపోయినప్పుడు కూర్చోడానికి మెట్లు దిగుతాం కదా. సో అలాంటప్పుడు కూర్చోడానికి మాత్రం అయితే అక్కడ పెట్టారనమాట. ఫైనల్గా ఇక్కడికైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో వాటర్ ఫాల్స్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడైతే చిన్న టెంపుల్ కూడా ఉంది. సో శివయ్య టెంపుల్. సో శివయ్య అయితే భలే మంచిగా కనిపించాడు అనమాట. శివయ్య అయితే చాలా మంచిగా కనిపించాడు. సో మీకు ఆ క్లిప్ కూడా పెడతాను, ఒకసారి చూడండి. సో ఎలా ఉందో చూసి చెప్పండి. సో ఫైనల్గా కిందకైతే వచ్చేసాం అనమాట మనమైతే. ఇప్పుడు చూడండి, సో చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది అని. సో ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కోతులు అయితే మరీ విపరీతంగా ఉన్నాయని బ్యాగ్ ఆడిపెట్టి బ్యాగ్ని కూడా లాక్కుని వెళ్ళిపోతున్నాయి. సో బ్యాగ్ వేసి దాంట్లో ఉన్న బట్టలన్నీ బయట లాగేస్తున్నాయి అనమాట. సో మీరైతే జాగ్రత్త పడండి అన్న బ్యాగులు, తినే పదార్థాలు తెచ్చుకున్నప్పుడు. సో చూడండి, ఫైనల్గా అయితే మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే అన్నమాట వాటర్ ఫాల్స్, బట్ చిన్నదేను. సో పర్లేదు, మునగొచ్చు. సో వాటర్ ఫాల్స్ ఒకే దగ్గర వస్తుంది కాబట్టి ఓకే. సో మునగొచ్చు, దీనికి ఏమి ఇబ్బంది లేదు. సో వాటర్ అయితే కొంచెము ఇదిగా ఉన్నాయి. సో మునగొచ్చు. ఆ వాటర్ ఫాల్స్ కిందకి కలిసే వాళ్ళు తడవచ్చు అనమాట. సో ఇదైతే వాటర్ ఫాల్స్. మేమైతే చాలా ఆనందంగా మునిగామన్నమాట. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత దూరం వచ్చినందుకు అసలు వాటర్ ఫాల్స్ ఉంటుందో లేదో అనుకుంటా అయితే వచ్చాము.
సో వచ్చినందుకైతే సాటిస్ఫైడ్ అనమాట మనమైతే. సో ఇదైతే చాలా పై నుంచి చాలా పెద్ద కొండ అనమాట, పై నుంచి చాలా వరకు వస్తున్న వాటర్. సో ఇప్పుడైతే వానలు లేవు కాబట్టి మేబీ వానలు మనకైతే 1-2 పడుతుంది కాబట్టి మేబీ దానివల్ల వాటర్ వస్తుంది. చూడండి పైకి అయితే ఎంత పైన కొండ అయితే చాలా పెద్దది అనమాట. సో వాటర్ అయితే కొంచెం నీట్గా లేవు. సో మునిగే వాళ్ళు మునగచ్చు, మాది ఈ డిసైడ్ అనమాట. కొండ అయితే చాలా బాగుంది. సో ఇక్కడికైతే ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాము. సో మేము బ్యాగ్స్ పక్కన పెట్టుకొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయ్యి ఇలా ఈ వాటర్ ఫాల్స్ అంటే చాలా చూసి ఉండిపోయాము. సో ఫైనల్గా అయితే నేనైతే లోపలికైతే వెళ్ళాను మునిగడానికి, అది కూడా చూపిస్తాను. వాటర్ అయితే కొంచెం ఇదిగా ఉన్నాయి. మీరు దిగాలనుకున్నప్పుడు చేసుకొని తర్వాత మీరు దిగలరు అనుకుంటే, మీకు ఓకే అనుకుంటే, వాటర్ ఓకే అనుకుంటే అప్పుడు దిగండి. ఎక్కువ లోతు అయితే లేదు. సో ఒక 5 అడుగులేమో 2.5 అడుగు 3 అడుగులే ఉంటాయి. 2.5 feet 3 feet ఉంటుంది, అంతకుమించి ఎక్కువ అయితే ఉండదు. ఇటువంటి కోతులు అయితే మనుషుల మధ్యలో తిరిగేస్తున్నాయి అనమాట. ఇవి ఎక్కడ పెడితే అక్కడ లాగేస్తున్నాయి, అన్నీ ఎక్కడ పెడితే అక్కడ లాగేస్తూ ఉన్నాయి అనమాట. సో జాగ్రత్తగా అయితే ఉంది. చూస్తున్నారు కదా ఎట్లా కవర్లు ఎట్లా లాగేస్తున్నాయి. మీరే చాలా జాగ్రత్త పడండి. ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు కోతులు భయం కొండ అయితే చూడండి చాలా హైట్ ఉంది. ఆ హైట్ నుంచి అనమాట కిందకు వచ్చాను. మీకు అర్థమే ఉంటుంది ఎంత హైట్ ఉందని. సో చూసుకుంటాం. సో కొండ కూడా చాలా హైట్ ఉంది. సో వాటర్ కూడా అంత ఏమీ లేవు. సో వెళ్ళచ్చు, వెళ్ళిన దానికైతే కొంచెం సాటిస్ఫై, అంత దూరం వచ్చి అంత వచ్చాము. సో ఆ వాటర్ ఫాల్ లేకుండా ఉంటే అంత కష్టం ఉంటుంది. సో అయితే సాటిస్ఫైడ్ అనమాట. అట్లీస్ట్ ఎంత దూరం వచ్చినందుకు ఒక వాటర్ ఫాల్స్ అనేది చూసాము అనడానికి సాటిస్ఫైడ్. సో సైడ్ వచ్చి ఇలా అయితే ఉంది. చాలా అయితే రాళ్ళు అయితే ఉన్నాయి. చాలా మీరు ఎప్పుడైనా దిగేటప్పుడు చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండి. సో ఫస్ట్ ఇప్పుడైతే రైట్ సైడ్ టెంపుల్ ఉందని చెప్పాను కదా. సో చూడండి టెంపుల్ అయితే. సో ఇది శివయ్య టెంపుల్ అనమాట. ఒకసారి మీకైతే చుట్టుపక్కల చూపించి తర్వాత శివయ్య టెంపుల్ పెడతాను, చూడండి. శివయ్య టెంపుల్ చూసిన తర్వాత మనం వచ్చి మనడానికైతే వెళ్ళాము. వాటర్ అయితే చాలా అంటే చాలా చిల్లుగా ఉంది, చాలా కోల్డ్గా ఉన్నాయన్నమాట. సో అంటే ఎలా చెప్పాలంటే వాటర్ టచ్ చేస్తుంటే ఇలాగా మనకి రోమన్ ఎక్కువైపోతుంది కదా. సో అలాగైతే ఉన్నాయి వాటర్. మరి అంత కూల్గా లేవు, చిల్లుగా అయితే ఉన్నాయి. సో కొంచెంసేపు వెళ్ళిన తర్వాత అయితే అలవాటు అయిపోతేలాగా అనిపించేస్తుంది. చూడండి వాటర్ ఫాల్ దాకా వెళ్తాను. వాటర్ ఫాల్ అయితే పర్లేదు, నార్మల్గా అయితే ముందు వచ్చి అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు. సో ఓకే, వాటర్ ఫాల్కి అంటే సరిపోతుంది. సో అదైతే ముందు వచ్చి హ్యాపీగా అయితే ముందొచ్చండి. సో నేనైతే కొంచెం స్క్రిప్టే పెడుతున్నాను. సో మీరైతే చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీరైతే కొంచెం వీడియోస్ కానీ ఫోటోస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు కూడా చిల్ అవ్వండి ఆ వాటర్ ఫాల్స్లో. ఆ వాటర్ ఫాల్స్ కింద అండ్ వాటర్ వచ్చేటప్పుడు పైన పడుతుంటే అది చాలా బాగుంది, బాగా అయితే ఉంది. సో హ్యాపీ పోయినందుకు ఇంకేం పోయినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో
వాటర్ ఫాల్ చూడండి, వాటర్ ఫాల్ అయితే బాగానే ఉంది. సో వాటర్ ముందు అంటే కింద ఒక వాటర్ అనేది చాలా చిల్లుగా ఉన్నాయి అనమాట. సో రోమాలు అయితే ఎక్కువ వచ్చింది, చలి అనేది చాలా వేస్తుంది అనమాట, చలి అనేది. సో మీరైతే బట్టలు అన్నీ క్యారీ చేయండి. నేనైతే బట్టలు క్యారీ చేయలేదు. సో నేనైతే ఒక టీషర్ట్ తీసుకెళ్ళాను. సో ఇంకా అట్టే ఉండిపోయాను అనమాట నేనైతే. ఇంకా అట్టే ఉండిపోయాము. సరే ఇంకా బయటకు వచ్చేసినాక ఒక కాసేపు సో వెళ్ళి కట్టెలు అవ్వడం వల్ల సో మాకైతే అది ఆడుతున్నాయి, బట్టలు అయితే ఆడుతున్నాయి మాకైతే. సో ఏం ఇబ్బంది అనిపించలేదు. సో అట్లాగే మునిగి బయటకు వచ్చి చిల్లయ్యి అంతా బయటకు వచ్చిన తర్వాత మేమైతే లైక్ ట్రెక్కింగ్ లాగా కొంచెము ఉంటుందన్నమాట కొండపైకి వెళ్ళేదానికి. సో అక్కడికైతే వెళ్ళాను. సో నేను ఫుల్ టాప్ వెళ్ళలేదు. అక్కడికైతే వెళ్ళిన వాళ్ళు చెప్పారు ఆడేం లేదు, ఇలాగే ట్రెక్కింగ్ లాగా ఉంటుంది అని. సో కానీ అయితే చాలా జారుతుందన్నమాట ఆ రాళ్ళు, ఆ మట్టి అనేది. సో వాన పడిందని చెప్పాను కదా, దానివల్ల అయితే జారుతుంది. సో చూడండి అక్కడైతే ఎవరో ఉన్నారు, బట్ వాళ్ళు అక్కడికి ఎలా వెళ్ళారనేది ఎవరికి తెలియదు అనమాట. సో ఎవరైనా వెళ్ళేటప్పుడు కొండలు ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి కొండ అయితే చాలా అంటే చాలా ఇదిగా ఉందన్నమాట. సో మామూలుగా లేదు కొండ అయితే, చాలా అంటే చాలా ఇదిగా ఉంది ఇది కొండ అయితే. సో మంచిగా అనిపించింది. సో ఈ నేచర్ని అయితే ఆస్వాదించి సో కొంచెం అక్కడ ఉండేసి ఫ్రెష్ ఎయిర్ని అయితే నేనైతే బాగా ఆస్వాదించాను అనమాట. సో సిటీలో ఉండేదానికి ఇక్కడ ఫ్రెష్ ఎయిర్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇటు చూడండి, చూశారు కదా ఎలా ఉంటుంది అన్నమాట ఘాటు. సో అలా కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఒక బోటింగ్ పాయింట్ కూడా ఉందన్నమాట. సో బోటింగ్ పాయింట్ కూడా మీరు ఎవరైనా రైడ్ చేయాలని కూడా చేయొచ్చు. అది ఓన్లీ సైక్లింగ్ లాగా అనమాట, మోటార్ అయితే ఉండదు. సో మనమే తొక్కుంటూ వెళ్ళాలి. సో వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే పర్ హెడ్కి 150 రూపీస్ ఛార్జ్ చేస్తా అని చెప్పారు. సో అది కూడా 20 మినిట్సేనంట. సో మాకైతే అంత వర్తి అనిపించలేదు. సో మేమైతే వెళ్ళలేదు. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి వెళ్తాము అనుకునే వాళ్ళు, ఎవరైనా చేస్తాము పర్లేదు మాకైతే అనుకున్న ఎవరైనా ఉంటే మటుకు చేయండి. సో కొందరైతే చేస్తున్నారు. సో మీకు ఆ ప్రైస్కి ఆ వర్త్ అనుకుంటే సో మీరు కూడా ట్రై చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు దానికైతే. సో ఇదైతే ఫుల్ సేఫ్టీలానే ఉంది. సో వాళ్ళైతే ఎక్కువ దూరం కూడా పంపించలేదు, అక్కడ దాకా వెళ్ళి వచ్చేయండి, కొంచెం దూరమే వెళ్ళి వచ్చేయండి అని చెప్తున్నారు వాళ్ళైతే. సో మీరైతే హ్యాపీగా చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.